క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి, వర్షం అయితే పడుతుంది. సో నూడిల్స్ తినాలనిపించింది. దానికోసం అయితే నేను నూడిల్స్ని అయితే బాయిల్ చేసుకున్నాను. ఒక 70% బాయిల్ చేసుకోవాలి. వెంటనే వాటర్ అనేది వడకట్టేసి కూలింగ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి నూడిల్స్ని. నేనైతే ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి 4 eggs అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. అలాగే పక్కనే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ని కూడా వేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్ చేస్తే బాగోదు, కొంచెం పెద్ద పెద్దవి అయితేనే తినడానికి టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక ఆనియన్ అయితే వేసుకున్న 50% నేను ఫ్రై చేశాను, అలా చేస్తే బాగుంటుంది. తర్వాత నూడిల్స్ వేసి సోయా సాస్ కూడా వేసుకున్నాను. నేను వెనిగర్ అయితే వేసుకోవట్లేదు, అజినామోటో కూడా వేయట్లేదు. కొంచెం కారం, రుచికి తగినంత ఉప్పు, అలాగే మ్యాగీ మసాలా వేసాను. ఇంకా అజినామోటో కానీ వెనిగర్ కానీ ఇంకేమీ వేయలేదు. హెల్తీగా చేసుకున్నాను అనమాట. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.